నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలకు నిరసనగా కాకినాడలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఖాళీ గ్యాస్ బండలు, కట్టెలతో మహిళలు నిరసన ధర్నా. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కాకినాడ మసీదులో ఘనంగా ఇఫ్తార్ విందు. వేరువేరు కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి. పీజీఆర్ఎస్ లో స్వీకరించిన ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం అందివ్వాలి. కాకినాడ కలెక్టరేట్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిల్. డీటెయిల్స్ చూస్తే, కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలకు నిరసనగా ప్రగతిశీల మహిళా సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడలో మహిళలు ఖాళీ గ్యాస్ బండలు, కట్టెలతో నిరసన ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వంట గ్యాస్ ధరలను పెంచిన నేపథ్యంలో కాకినాడ నగరంలోని సూర్యనారాయణపురంలో ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తి ఆధ్వర్యంలో మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లు మరియు కట్టెలతో మహిళలు ధర్నా నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాకు సంఘం జిల్లా నాయకురాలు రెడ్డి దుర్గాదేవి నాయకత్వం వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, తక్కువ జీతాలు మరియు కూలి వేతనాలతో పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాంటి సమయంలో డొమెస్టిక్ గ్యాస్ పై 60 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ పై 115 రూపాయలు పెంచడం ప్రజలపై మరింత భారం మోపినట్టేనని విమర్శించారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాన్ని కారణంగా చూపుతూ కార్పొరేట్ శక్తులకు మేలు చేసే విధంగా ధరలు పెంచుతున్నారని ఆరోపించారు. బీజేపీ పాలనలో గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి గ్యాస్ ధరలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. అలాగే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ విధ్వంసాన్ని భారత ప్రభుత్వం ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలవరపు వీరమణి, అప్పల నరసమ్మ, ఎం నీలవేణి, ఎం సత్యవతి, నాగల సరస్వతి, పెంకే లంకతల్లి, రాఘవమ్మ, పార్వతి తదితరులు పాల్గొన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం శ్రీ విముక్తి జిల్లా నాయకులు రెడ్డి దుర్గాదేవి మాట్లాడుతున్నాను. మరి ప్రధానంగా ఈ రోజు కాకినాడ సూర్యనారాయణపురం గ్రామంలో మరి ధర్నా చేయడం జరిగింది. దేనికంటే ఇప్పటికే ఉపాధులు లేక చాలీచాలని అరాకొర జీతాలతో ఇంటిని నడపలేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల పాలవి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఈ గ్యాస్ రేట్లు పెంచడం అన్నది చాలా దారుణమైన విషయం. 1 రూపాయి 2 రూపాయలు కాదు, ఏకంగా సిలిండర్కి ఇంటికి వచ్చే సిలిండర్కి 60 రూపాయలు, కమర్షియల్కి 115 రూపాయలు పెంచడం జరిగింది. మరి మూనికాయ నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పటికే ఈ సంసారాన్ని ఇంటిని ఏదలేక అరకొర జీతాలతో బాధపడుతున్న ఈ ప్రజల మీద ఈ అధిక నిత్యావసర రేట్లు వేయడం అన్నది చాలా దుర్మార్గం అంటే విషయం. మరి అలాగే ఈ రోజు గ్యాస్ పెరిగింది, రేపు పెట్రోల్ పెరుగుతుంది, ఎల్లుండి ఆయనకి ఇలా పెంచుకుంటా పోతే ఒక సామాన్యుడు, ఒక పేదవాడు అసలు బ్రతకాలా లేదా ఏంటన్నది ఈ కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మరి ఈ వెంటనే ఈ నిత్యావసర ధరల రేట్లని వెంటనే తగ్గించాలని మా ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది. అలాగే తగ్గించలేని ఎడలన ఇలాగే పెంచుకుంటా పోతే తీవ్రమైన పోరాటానికి దిగుతామని ఈ గృహిణులు ఎవరైతే ఉన్నారో, ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోపాగ్నికి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా బలవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.